మే 11 ఈరోజు చరిత్రలో ఏమేమి జరిగాయో మనం ఈరోజు తెలుసుకుందాం. 1895లో తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, ఉపన్యాసకుడు జిడ్డు కృష్ణమూర్తి జననం. 1986లో మరణం. 1918లో భారతీయ నృత్య కళాకారిణి, నృత్య దర్శకురాలు మృణాలిని సారాభాయ్ జననం. మరణం 2016. 1922 తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జననం. అతని మరణం 2000. 1928 భారతీయ రచయిత, హిందుస్థానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం. మరణం 2012. 1961 హైదరాబాద్లో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభించబడింది. 1977లో తెలుగు సినిమా నటుడు పోసాని సుధీర్ బాబు జననం. 1994 తైల పరిశోధనా శాస్త్రవేత్త, సాహితీ విమర్శకుడు సర్దేశాయి తిరుమలరావు మరణం. జననం 1928లో జననం. 1995లో భారత్ రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇక మనం ఇందులో ముఖ్యమైనది రవీంద్ర భారతి ఎలా మొదలైంది అనేది తెలుసుకుందాం. రవీంద్ర భారతి అంటే అందరికీ తెలుసు. ఒక్కసారైనా వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు. కాబట్టి రవీంద్ర భారతి ఎలా మొదలైంది అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. రవీంద్ర భారతి ఒక సాంస్కృతిక కళాభవనం. హైదరాబాద్లోని సైఫాబాద్ ప్రాంతంలో నిత్యము ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది. శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ రవీంద్ర భారతిని పర్యవేక్షిస్తున్నారు. ఇది ఎలా నిర్మాణం జరిగింది? రవీంద్రనాథ్ ఠాగూర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో 1960 మార్చి 23వ తేదీన రవీంద్ర భారతికి శంకుస్థాపన చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ చేతుల మీదుగా రవీంద్ర భారతి 1961 మే 11న ప్రారంభించబడింది. మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది. మొదట్లో ప్రభుత్వమే రవీంద్ర భారతి నిర్వహణను చూసుకునేది. అయితే 1963లో స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడంతో 1989 వరకు మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో దీని నిర్వహణ కొనసాగింది. 1989 నుంచి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖకు అప్పగించడంతో ఆ శాఖ సంచాలకులే దీని నిర్వహణ బాధ్యతను చూసుకుంటున్నారు. ఇక రవీంద్ర భారతి విశేషాలను చూసుకుందాం. ఇది మొత్తం ఏసీ, సెంట్రల్ ఎయిర్ కండిషన్ సిస్టంతో చేయబడిన ఆడిటోరియం. స్టేజీ పక్కన గల గ్రీన్ రూమ్స్ అన్ని సదుపాయాలు కలిగి ఉంటాయి. క్షణాలలో స్టేజీ అలంకరణ మార్పు చేస్తుంటారు. అందమైన ఉద్యానవనములు, ఫౌంటైన్స్ చుట్టూ ఉన్నాయి. ఒకేసారిగా 1000 మంది కూర్చొని చూసే వీలు గల అతిపెద్ద ఆడిటోరియం. సమావేశాల కోసం సమావేశ మందిరం ఉంది. దీనిలో 150 మంది కూర్చోవచ్చు. సినిమా ప్రదర్శనల కోసం 5D జయరాజ్ ప్రివ్యూ థియేటర్ ఏర్పాటు చేయబడింది. దీనిలో 112 సీట్లు ఉన్నాయి. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఘంటసాల కళావేదిక ఉంది. దీనిని 2 అంతస్తులుగా నిర్మించారు. ముందు వైపు హాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం ఉంది. దీని తలుపులు, ప్రక్క గోడలు అన్నిటికీ నాణ్యమైన కలపను వాడారు. జానపద, గ్రామీణ, ఆదివాసీ, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలకు దశాబ్దాల పాటు వేదికగా నిలవడంతో పాటు సాంప్రదాయక నాటక ప్రదర్శనకు, ఆధునిక నాటక ప్రయోగానికి కేంద్రంగా నిలిచిన రవీంద్ర భారతికి ఇంటాక్ హైదరాబాద్ చాప్టర్ వారు 2017 ఏప్రిల్ 18న ఇంటాక్ వారసత్వ అవార్డును కూడా అందించారు. కళాభవన్ రవీంద్ర భారతిని అనుసంధానిస్తూ వెనుకగా కళాభవన్ అనే భవనము నిర్మించారు. దీనిలో చిత్ర ప్రదర్శనలు, ఎగ్జిబిషన్స్, వస్త్ర ప్రదర్శనలు, ఇతర కళా ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. ఇవండి మన రవీంద్ర భారతి ఎలా మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు, ఎవరు శంకుస్థాపన చేశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే మనం ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందాం. జిడ్డు కృష్ణమూర్తి 1900
1895 మే 11న జన్మించారు. ఆయన 17 ఫిబ్రవరి 1986లో మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, ఉపన్యాసకుడు. ఈయనను చార్లెస్ లెడ్ బీటర్ అనిబిసెంట్ దివ్యజ్ఞాన సాంప్రదాయ ప్రకారం పెంచారు. ఆయన ఒక విశ్వగురువుగా సమాజంలో జ్ఞానోదయానికి బాటలు వేస్తాడని భావించారు. 1922 నుంచి ఆయనను జీవిత గమనాన్ని మార్చిన అనేక సంఘటనలు, ఆధ్యాత్మిక అనుభవాల వల్ల కృష్ణమూర్తి తనపై మోపిన బాధ్యతను తిరస్కరించాడు. నెమ్మదిగా దివ్యజ్ఞాన సమాజం నుండి వెలుపలికి వచ్చేశాడు. తర్వాత విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఆధ్యాత్మికం, సామాజిక విషయాల గురించి అనేక ప్రసంగాలు చేశాడు. ప్రతి ఒక్కరూ ప్రవక్ష మతం, తత్వాలు మొదలైన వాటిని దాటి ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండాలని ఉద్బోధించాడు. కృష్ణమూర్తి తన మిగిలిన జీవితాన్ని ప్రపంచ పర్యటన చేస్తూ చిన్న పెద్ద జన సమూహాలతో మాట్లాడుతూ గడిపారు. చాలా పుస్తకాలు రాశారు. వాటిలో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ 1954, కృష్ణమూర్తి నోట్బుక్ 1976 ముఖ్యమైనవి. ఆయన ప్రసంగాలు, సంవాదాలు చాలా వరకు ప్రచురించబడ్డాయి. ఆయన 1986 జనవరిలో మరణించడానికి ఒక నెల ముందు అమెరికాలోని ఒహైలోని తన ఇంటిలో చివరి ప్రసంగం చేశారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆయన అనుయాయులు కొంతమంది ఆయన పేరు మీదుగా భారతదేశం, అమెరికా, బ్రిటన్ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు నడుపుతున్నారు. ఇవి ఆయన భావాలను, రచనలను వివిధ భాషల్లో, వివిధ మాధ్యమాల రూపంలో ప్రజల్లో వ్యాప్తి చేస్తున్నాయి. 1909 ఏప్రిల్లో చార్లెస్ వెబ్స్టర్ లెడ్ బీటర్ అనే ఆయనను కృష్ణమూర్తి మొట్టమొదటిసారిగా కలుసుకున్నాడు. లెడ్ బీటర్ అంతకు మునుపే ఆయనకు దివ్య దృష్టి ఉందని ప్రకటించుకున్నవాడు. అడయార్ నది ఒడ్డున కృష్ణమూర్తి ఆడుకుంటూ ఉండగా అతనిలో ఏమాత్రం స్వార్థానికి తావులేని ఒక తేజస్సును గమనించానని చెప్పాడు లెడ్ బీటర్ సహోద్యోగి. కృష్ణమూర్తికి హోంవర్క్లో సహాయకారి అయిన ఎర్నెస్ట్ వుడ్ మాత్రం ఆయనను ఒక తెలివి తక్కువ వాడిగా భావించాడు. లెడ్ బీటర్ మాత్రం ఈ అబ్బాయి ఒక విశ్వగురువు, మంచి వక్త కాగలడు, ఇతను థియోసాఫికల్ సిద్ధాంతం ప్రకారం మానవ పరిమాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అప్పుడప్పుడు భూమి మీదకు వచ్చే మైత్రేయుడి అంశ అని భావించారు. కృష్ణమూర్తి జీవిత చరిత్రను రాసిన మరో రచయిత్రి పపుల్ జేకర్ ఆయన బాల్యాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఆ బాలుడు ఏం కోరినా చేసేవాడని, సదా సంసిద్ధతో, విధేయతో ప్రవర్తించేవాడని రాసింది. తన చుట్టూ ఏం జరుగుతుందో అతను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఒక చిల్లు పడిన పాత్రలా ప్రవర్తించేవాడు. అందులో ఏమి పోసినా ఆ కన్నం గుండా వెళ్ళిపోవలసిందే, అందులో ఏమీ మిగలదు కదా. లెడ్ బీటర్ కృష్ణమూర్తిని గుర్తించిన తర్వాత అడయార్లోని దివ్యజ్ఞాన సమాజం వారు ఆయన తమ పోషణలోకి తీసుకున్నాడు. లెడ్ బీటర్ ఇంకా అతనిని విశ్వాసపాత్రులైన అనుచరులు కొంతమంది ఆయనకు విద్య నేర్పించడం, ఆలనా పాలన చూడడం, విశ్వగురువు ఒక వాహకంగా ఆయన్ని సిద్ధం చేయడం ప్రారంభించారు. కృష్ణమూర్తి అతని సోదరుడు నిత్యానందకు మద్రాసులోని దివ్యజ్ఞాన సమాజ ఆవరణలో ప్రత్యేకంగా బోధించేవారు. తర్వాత సోదరులిద్దరూ ఐరోపాలోని కులీన వర్గాలలో సమానంగా జీవితం అనుభవిస్తూ విదేశాల్లో చదువు కొనసాగించారు. ఆయన అప్పటిదాకా బడిలో ఇచ్చిన పనిని సరిగ్గా చేయకున్నా, సామర్థ్యాలు ప్రశ్నార్థకంగా అయినా 14 ఏళ్ల వయసులో కేవలం 6 నెలల వ్యవధిలో ఆంగ్లంలో మాట్లాడడం, రాయడం మంచి పట్టు సాధించారు. రచయిత లుంటీజ్ పేర్కొంటూ, కృష్ణమూర్తి తర్వాతి కాలంలో తనను దివ్యజ్ఞాన సమాజం వారు గుర్తించడం అనే సంఘటన ఒక రకంగా తన ప్రాణాలను కాపాడిందని చెప్పాడు. ఒకవేళ అలా జరిగి ఉండకపోతే తాను ఏమై ఉండేవాడినని ఆయన అడిగితే ఏమీ తడుముకోకుండా బహుశా చనిపోయి ఉండేవాడినేమో అన్నారు. ఈ సమయంలో కృష్ణమూర్తి అనిబిసెంట్ గాఢమైన అనుబంధం పెంచుకున్నాడు. ఆమెను ఒక తల్లిలా భావించాడు. మొదట్లో కృష్ణమూర్తి బాధ్యతను చట్టబద్ధంగా ఆమెకు అప్పచెప్పడానికి అంగీకరించిన నారాయణయ్య కుమారుడికి కొత్తగా వచ్చిన అనూహ్యమైన గుర్తింపు వల్ల నెమ్మదిగా తెర వెనుకకు వెళ్ళవలసి వచ్చింది. 1912లో నారాయణయ్య కుమారుడిని దత్తత వెనక తీసుకోమని అనిబిసెంట్ మీద దావా వేశాడు. సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అనిబిసెంట్ కృష్ణమూర్తిని, అతని సోదరుడు నిత్యానందను తన ఆధీనంలోకి తీసుకున్నది. ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కుటుంబం నుంచి వేరుపడడం వల్ల ఒకరి పట్ల ఒకరికి గాఢమైన అనురాగం ఏర్పడింది. తర్వాతి సంవత్సరాల్లో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసే ప్రయాణం చేసేవారు. 1911లో దివ్యజ్ఞాన సమాజం వారు ఆర్థర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్
ఓఎస్సి ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రపంచానికి ఒక జగద్గురువును పరిచయం చేయాలనుకున్నారు. కృష్ణమూర్తిని దానికి పెద్దగా నియమించారు. మిగతా సభ్యులు వేర్వేరు స్థానాల్లో నియమితులయ్యారు. జగద్గురువు రాకను ఆమోదించిన వారందరికీ అందులో సభ్యత్వం దక్కుతుంది. ఈ ప్రకటన వల్ల నెమ్మదిగా దివ్యజ్ఞాన సమాజం అంతర్గతంగా బాహటంగా హిందువుల్లో భారతదేశపు ప్రసార మాధ్యమాల్లో పలు వివాదాలు మొదలయ్యాయి. పెంపకం. కృష్ణమూర్తి జీవిత చరిత్ర రచయితల్లో ఒకరైన మేరీ లూయింటీజ్ రాసిన దాన్ని బట్టి కృష్ణమూర్తి ఒక దశలో తనకు సరైన చదువు, ఆధ్యాత్మిక మార్గనిర్దేశం పూర్తయితే తాను ఒక జగద్గురువు కాగలనని స్వయంగా విశ్వసించారు. ఇంకో రచయిత లెడ్బీటర్ అతని అనునయులు కృష్ణమూర్తి శిక్షణ కోసం ఏర్పాటు చేసిన దైనందిన కార్యక్రమాల గురించి వర్ణించాడు. రోజు క్రమం తప్పకుండా మంచి వ్యాయామం, క్రీడలు, పాఠశాలకు సంబంధించిన వివిధ పాఠ్యాంశాలపై శిక్షణ, దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించిన అంశాలు, బోధన, యోగా, ధ్యానం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ, ఆంగ్లేయుల ఆచారాలు, సాంప్రదాయాలు మొదలైనవి ఇందులో భాగాలు. అయితే అదే సమయంలో లెడ్ బీటర్ కృష్ణమూర్తికి మార్మికమైన విషయాలను స్వయంగా వివరించేవాడు. ఈ సంగతి కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆటల్లో సహజమైన ఆసక్తి చూపిన కృష్ణమూర్తి పాఠ్యాంశాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అనాసక్తితో ఉండేవాడు. చాలాసార్లు విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం ప్రయత్నించి చివరకు ఆ చదివే మానుకున్నాడు. కానీ విదేశీ భాషలను మాత్రం కొన్నిటిని శ్రద్ధగా మాట్లాడడం నేర్చుకున్నారు. దివ్యజ్ఞాన సమాజం వారు ఆయనను బాహ్య ప్రపంచానికి బాగా మెరుగుపెట్టిన బాహ్య స్వరూపం, తమ ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం, సమయం పాటించడం, విశ్వమానవ దృక్పథం, ప్రవర్తనలో మరో ప్రపంచపు అందమైన నిర్లిప్తత వంటి లక్షణాలు కలిగిన వాడిగా పరిచయం చేయాలనుకున్నారు. కృష్ణమూర్తి జీవితం చిరమాంకం చేరుకునేసరికి దాదాపు ఈ లక్షణాలన్నీ ఆయనలో పొడిచూపడం గమనార్హం. ఆయనలో ఏదో వ్యక్తిగతమైన ఆకర్షణ శక్తి ఉన్నదని, అయితే అది భౌతిక రూపంలో కనిపించే ఆదరణ భావం కాదని, అది భాషా ప్రధానమైన నిష్ఠ, పూజ్య భావన వైపు మొగ్గిన వ్యక్తిత్వం అని మొదట్లోనే తెలిసింది. కానీ ఆయన పెరిగి పెద్దయ్యే కొద్దీ యుక్త వయసులోనే తిరుగుబాటు, భావోద్వేగ అస్థిరత, తనపై విధించిన నియమాలని ఎదురించడం, అతని చుట్టూ ప్రచారాన్ని అసౌకర్యంగా చూపించడం, అప్పుడప్పుడు ఆయన కోసం నిర్ణయించిన భవిష్యత్తు గురించి సందేహాలను వ్యక్తం చేయడం వంటి సంకేతాలు చూపించేవాడు. అయితే 1911లో కృష్ణమూర్తిని నిత్యానంద ఇంగ్లాండ్కు తీసుకువెళ్ళాడు. ఈ పర్యటనలో కృష్ణమూర్తి గారు ఓఎస్సి సభ్యులకు మొదటిసారిగా బహిరంగ ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన తొలినాళ్ళలో చాలా రచనలు చేశారు. అవి బుక్లెట్ల రూపంలో పత్రికల్లో ప్రచురించడం ప్రారంభించారు. 1911 నుండి 1914 వరకు మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే మధ్యకాలంలో సోదరులిద్దరూ పలు ఐరోపా దేశాల్లో పర్యటించారు. వీరికి సహాయంగా అనుభవజ్ఞులైన వ్యక్తులు తోడుగా వెళ్ళేవారు. ఇలాగా ఇంగ్లాండ్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న అమెరికా వాసి మేరీ మెలిసా హుడ్లీ డాడ్జీ లాంటి సంపన్నుల ఉదాహరణలతో వ్యక్తిగతంగా కృష్ణమూర్తికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడింది. యుద్ధం తర్వాత కృష్ణమూర్తి సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్న సోదరుడు నిత్యతో కలిసి ఓఎస్సి ముఖ్య నాయకుడి హోదాలో ప్రపంచవ్యాప్తంగా తన ఉపన్యాసాల సమావేశాల పరంపరను కొనసాగించాడు. తన రచనా వ్యాసంగాన్ని కూడా కొనసాగించాడు. ఈ ఉపన్యాసాల రచనలో తమ సంస్థ, దాని సభ్యులు రాబోయే కాలంలో ఎలాంటి పనులు చేయాలి అనే విషయం మీద చర్చలు ఉండేవి. మొదట్లో ఆయన ప్రసంగాలు తడబాటుతో కూడుకొని ఉండేవి. ఆయనను బిడేయస్తుడిగా చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పే వ్యక్తిగా అందరూ భావించారు. కానీ క్రమంగా ఆయన ఉచ్చారణ, విశ్వాసం మెరుగుపడింది. క్రమంగా సమావేశాలకు నాయకత్వం వహించడం ప్రారంభించాడు. 1921లో కృష్ణమూర్తి హెలెన్ నోత్ అనే 17 ఏళ్ల అమెరికన్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె కుటుంబం థియోసాఫిస్టికల్ సంబంధం కలిగి ఉంది. ఆయన పని, జీవితాశయంతో ఇలాంటి సాధారణ సంబంధాలుగా పరిగణించే వాటికి తావులేదని అర్థం చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు 1920ల మధ్య నాటికి వారిద్దరూ విడిపోయారు. జిడ్డు కృష్ణమూర్తి చాలా రచనలు చేశారు. చాలా ప్రసంగాలు కూడా చేశారు. అవన్నీ ఇప్పుడు మనం వికీపీడియాలో, గూగుల్లో లేదా సెర్చ్ చేస్తూ చదువుతున్నాము. ఈ విషయాలు మీరు గూగుల్లో సెర్చ్ చేసే బదులు మన అక్షరలిపి ఛానల్లో వినడం ద్వారా మీకు ఆయన విశేషాలు అనేవి కొంత క్లారిటీగా తెలుస్తాయనే ఉద్దేశంతో మేము ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాము. అయితే ఇక చివరిగా
మనము జిడ్డు కృష్ణమూర్తి గారి మరణం గురించి తెలుసుకుందాం. 1986 ఫిబ్రవరి 17న 90 ఏళ్ల వయసులో పాంక్రియాటిస్ క్యాన్సర్ వ్యాధితో ఈయన మరణించారు. కృష్ణమూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళు ఆయన ఆఖరి గడియ వరకు ఆరోగ్య స్థితిని వెల్లడిస్తూ వచ్చారు. మొదటి చిహ్నాలు ఆయన మరణానికి 9 నెలల ముందే కనిపించాయి. ఆయన అప్పుడు బాగా అలసిపోయినట్లు కనిపించారు. 1985 అక్టోబర్లో ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వెళ్ళారు. ఆ తర్వాత ఆయనలో విపరీతమైన అలసట, జ్వరం, బరువు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. 1986 జనవరి 10న మద్రాసులో ఆయన ఆఖరి ఉపన్యాసం తర్వాత తిరిగి ఒహైకి వెళ్ళిపోవాలని అనుకున్నారు. అది 24 గంటల విమాన ప్రయాణం. హైకి చేరుకున్న వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో ఆయనకు పాంక్రియాటిక్ క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. అది శస్త్రచికిత్సకు కానీ మరో పద్ధతికి కానీ లొంగనిది. కృష్ణమూర్తి తిరిగి తన ఒహై గృహానికి తిరిగి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఆయన చివరి రోజులు అక్కడే గడిచాయి. స్నేహితులు, వృత్తి నిపుణులు ఆయనకు సేవలు చేశారు. ఆయన మనసు చివరి క్షణాల వరకు ప్రశాంతంగా ఉంది. 1986 ఫిబ్రవరి 17న కాలిఫోర్నియా సమయం ప్రకారం అర్ధరాత్రి 10 నిమిషాలు దాటిన తర్వాత ఆయన తుదిశ్వాస విడిచాడు. ఆయన కోరిక మేరకు ఎటువంటి మెమోరియల్ జరపలేదు. ఆయన అస్థికలు 3 భాగాలకు విభజించి ఒకటి ఒహైలో, ఒకటి భారతదేశంలో, ఒకటి ఇంగ్లాండ్కు పంపించమన్నాడు. భారతదేశంలో వీటిని వారణాసిలోని గంగా నది, గంగోత్రి, మద్రాస్ అడయార్ సముద్రం తీరంలో కలిపారు. ఇవండి జిడ్డు కృష్ణమూర్తి గారి జీవిత విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.